ప్రియమైన సంగమా, మన జీవితంలోకి ఒక రాజు వచ్చుచున్నాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాజు అనగానే గొప్ప సైన్యంతో వస్తాడు. కానీ మన రాజు గొప్ప సైన్యంతో కాదు, అధికారంతో కాదు, ఒక గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చాడు అని మనం ఈరోజు వాక్యంలో తెలుసుకుందాం. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యము యోహాను 12:14లో, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడు. ఈరోజు ఇది మట్టల ఆదివారంగా ఉంటుండగా యేసు యెరూషలేములో ప్రవేశించిన రోజు. ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా ఉంటుంది. మన రాజు వినయము గల రాజు. ప్రియులారా, ఈ లోకంలో రాజులు ఎలా ఉంటారు అంటే గర్వంతోనూ, శక్తితోనూ, అధికారంతోనూ, అధికార దర్పంతోనూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసురాజు మత్తయి 11:29లో చెప్పినట్టు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు చేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని చెప్తున్నాడు. ఆయన వినయము గల రాజు, సేవ చేయటానికే వచ్చిన రాజు. నిజమైన గొప్పతనము వినయంలో ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. అదేవిధంగా యోహాను 1:49లో సెలవిచ్చిన ప్రకారం, బోధకుడా, నీవు దేవుడి కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక దేశపు రాజు కాదు, ఆయన సమస్త సృష్టికి రాజు. మన జీవితాల మీద కూడా ఆయనకు అధికారం ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క నెరవేర్పు అంటే జకర్యా 9:9లో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ వాక్యము కొన్ని వందల సంవత్సరాల ముందే చెప్పబడింది. కానీ మన యేసయ్య దానిని నెరవేర్చాడు. దేవుని వాక్యము ఎప్పుడు తప్పు కాదు, ఆయన చెప్పిందే తప్పక జరుగుతున్నది. అదేవిధంగా రెండవ రాకడ, మొదటిసారి గాడిదపై వినయముగా వస్తున్నాడు మన రాజు. రెండవసారి ప్రకటన 22:12లో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈసారి ఆయన మహిమతో వస్తాడు, తీర్పు ఇవ్వటానికి వస్తాడు. ప్రియులారా, మనల్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నదా? మన జీవితం దేవునికి ప్రీతికరంగా ఉన్నదా? ఆయన రాకడకు మనం సిద్ధముగా ఉన్నామా? నిన్ను ఈ మట్టల ఆదివారం రోజు నిన్ను నీవు పరీక్షించుకొని ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ, హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరిక పొందుతున్నాను. ఈ వాక్యము దీవించులాగున ప్రార్థించుకుందాం. కృపగల మా తండ్రి, ఈరోజు మాకు నేటి వాగ్దానంతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు దేవా. నీవే మా రాజువు, మా హృదయంలో పరిశుద్ధపరచము, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచము. మా భయాలను తొలగించి నీ సమాధానంతో మమ్మల్ని నింపుము. నీ చిత్త ప్రకారం జీవించుటకు మాకు సహాయం దయచేయము. ఈ మట్టల ఆదివారం రోజున మరియు ఈ హోలీ వీక్లో మేము ఉంటుండగా దేవా, మీరే మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని కాచి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. రాబో రోజులన్నిటిలో మీకు ప్రీతికరంగా మేము ఉండు భాగ్యం దయచేయమని, అలాగే మాకున్న అవసరతలు ఏమిటో మీకు తెలిసినాయన. ఈ వారంలో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలైతేమి, ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారిని అయితేమి, మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లలు ప్రిపేర్ అవుతుండగా దేవా, వారికి సహాయం దయచేయండి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్య సమస్యల్లో ఉంటుండగా వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని, ఉద్యోగాలు లేని వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అప్పుల్లో ఉన్న కుటుంబాలకు మీరే ఆదరణగా ఉండి అప్పులను ఏ విధంగా తీర్చివేయాలో సహాయం దయచేయండి. కుటుంబాల్లో అశాంతితో ఉంటుండగా నాయన, ఈ శ్రమల దిన కాలంలో వారు మిమ్మల్ని నమ్ముకొని మారు మనసు పొందే భాగ్యం దయచేయమని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, భయపడకండి, మన రాజు మన యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన మనం స్వీకరిద్దాం, ఆయన కొరకు సిద్ధపడదాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతోనూ మీ ఆత్మీయులతోనూ షేర్ చేసుకోమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.